పట్టణంలో ఈదమ్మ తల్లి దేవాలయం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా వేద పండితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వైభవంగా ఈదమ్మ దేవత నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈదమ్మ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే కొల్లాపూర్ ఈదమ్మ ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చులతో ₹1 కోటి వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు సాగిన ఈదమ్మ దేవత ఆలయంలో ఉత్సవాలు నేటితో ముగిశాయి. అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈదమ్మ దేవత యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఈదమ్మ తల్లిని కోరుకున్నారు. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం ఆవహనీయాయ మహావేద్యై నమో నమః. కొల్లాపూర్ పట్టణంలో గ్రామదేవత ఈదమ్మ యొక్క గుడి నిర్మాణం కోసం సుమారు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ప్రజల కోరిక, గ్రామ ప్రజల కోరిక, ఆ మేరకు వారు నన్ను సంప్రదిస్తే మరి ప్రజలందరి గ్రామ రైతు సంఘం యొక్క అందరి కోరిక మేరకు ఈరోజు మరి గుడి నిర్మాణం చేపట్టి ఈ యొక్క ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమి ఇచ్చి గుడి నిర్మాణానికి సహకరించిన వారికి, మరి గుడి నిర్మాణం సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ రోజు కొల్లాపూర్ ప్రజలే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అమ్మవారి మీద విపరీతమైన నమ్మకం ఇక్కడ. మరి ఈ కోరిన కోరికలు తీర్చే ఇళ్ళబెల్లిపోయిన ఈదమ్మ గారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు అద్భుతంగా చేసుకున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, విశేషంగా వేలాది మంది భక్తులు తల్లి రావడం, వేలాది మంది భక్తులు అమ్మవారి యొక్క పూజలో పాల్గొనడం. ఈరోజు శృంగేరి నుంచి వచ్చినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు వారు కూడా అద్భుతంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట నిర్వహించడం, అమ్మవారి ప్రతిష్ట నిర్వహించి ఈరోజు చాలా కనుల పండుగ ఊరంతా కొల్లాపూర్ ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలోపతండాలుగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొల్లాపూర్ పట్టణ ప్రజలకు, రైతు సంఘానికి, అదేవిధంగా ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఇది కట్టాలని ప్రపోజల్ పెట్టినటువంటి మిత్రులందరికీ, నాకు సహకరించినటువంటి నా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది అమ్మవారు కొల్లాపూర్ ప్రాంత ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తా ఉన్నా. ఇది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మరి అమ్మవారి యొక్క కోరికను నెరవేర్చడం జరిగింది. అమ్మ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా. శ్రీమాత్రే నమః. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామంలో 100 సంవత్సరాలకు పూర్వం స్థాపించబడినటువంటి ఈదమ్మ తల్లి గ్రామదేవత ఆలయాన్ని గత 5 ఏళ్ల క్రితం పునరుద్ధరించాలని చెప్పని బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, వారి భార్య విజయ గారు దంపతులు సంకల్పించడం, అనంతకాలంలోనే 5 ఏళ్ల కాలంలో అద్భుతమైనటువంటి ఆగమ శాస్త్ర శిల్పశాస్త్రోక్త ప్రకారంగా నిర్మాణం చేయబడినటువంటి ఆలయం రూపుదిద్దుకోవడం, ఆ తర్వాత పాత అమ్మవారిని కళాపకర్షణ చేసి జీర్ణమైనటువంటి విగ్రహాలను బయటకు తెచ్చి గత 2 రోజుల క్రితం 3 రోజుల ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. 3 రోజుల్లో శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి విధి విధానాలతో కూడా జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, గ్రామోత్సవం మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలని కలుపుకొని రాత్రి నేత్రోన్మేళన కార్యక్రమం జరిగింది. ఉదయం సుముహూర్తానికి 10:50 9:53 యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఈదమ్మదేవి, ఎల్లమ్మదేవి, ఈదుముడు పోతురాజు దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయ ప్రతిష్ట జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేకం అంటారు దీన్ని. సాధారణంగా కొత్త దేవాలయం కట్టి నూతన విగ్రహం ప్రతిష్టాపన చేయడం వేరు. పాత దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ జీర్ణ విగ్రహాలను తీసేసి కొత్త విగ్రహాలని చేసి నూతన దేవాలయం నిర్మించేసేదాన్ని పునరావర్తన కుంభాభిషేకం అని చెప్పని శాస్త్రం చెప్తూ ఉంటారు. శాస్త్రంలో జీర్ణోద్ధరణ గురించినటువంటి ఒక గొప్ప మాట చెప్పారు. అదేంటంటే
కొత్తగా దేవాలయం కట్టడం కంటే పాత దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం అనేది ఎంతో గొప్పదని, ఒక జీర్ణోద్ధరణ చేస్తే 8 కొత్త దేవాలయాలు నిర్మించినటువంటి ఫలితం వస్తుందని చెప్పని మనకి ఆగమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటువంటి జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకంలో పాలు పంచుకోవడం మాకెంతో ఆనందకరం. శ్రీశైలం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి 9 మంది ఆగమ శాస్త్ర పండితులు 3 రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి వేదనాదాల మధ్య అనేక శాస్త్రీయమైనటువంటి విధి విధానాలతో ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొల్లాపూర్ పట్టణానికి ఈశాన్య భాగంలో వెలిసినటువంటి 1939 సంవత్సరంలో రాణి వెంకట రత్నమాంబ గారు కొల్లాపూర్ పట్టణానికి ఈశాన్యంలో ఆ ఈదమ్మ తల్లిని నెలకొల్పడం జరిగింది. ఆలయ పూర్తిగా శిథిలావస్థకు చేరి నీళ్లు కారుతుండడం మూలంగా 2018 సంవత్సరంలో గౌరవ శాసనసభ్యులుగా అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయగా వారు 2021 సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేడు పునఃప్రతిష్టాపన మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని శ్రీ ఆగమ శాస్త్ర పండితులు కేవి సత్యబ్రహ్మచార్యులు గారి నేతృత్వంలో ఈనాటి పునఃప్రతిష్టాపన మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్మాణంలో ఆళ్లగడ్డ శిల్పుల చేత రాతి గర్భాలయం నిర్మించడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి శిల్పుల చేత సుందరమైనటువంటి గోపుర నిర్మాణము, మహాప్రాకార నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మహాబలిపురంలో అత్యంత శ్రేష్టమైనటువంటి కృష్ణశిలా విగ్రహాన్ని తయారు చేయించి ఈనాడు పునఃప్రతిష్టాపన మహాకుంభాభిషేక కార్యక్రమం జరగనుంది.